హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతూస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే నేను జమ్మూ కాశ్మీర్లో ఏం షాపింగ్ చేశానో చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయితే చెప్పగలను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా జమ్మూ కనుక వెళ్తే అక్కడ ఎలాంటి శారీస్ తీసుకోవాలి అంటే ఎలాంటి సూట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి అయితే నేను చెప్పబోతున్నాను విత్ కాట్స్ అండి. అండ్ ఎలాంటి క్లాత్ అయితే బాగుంటుంది అండ్ జమ్మూలో ఏంటి ఫేమస్ అని కూడా చెప్పబోతున్నాను. సో స్టార్ట్ చేద్దామండి. మేము జమ్మూలో పోస్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంత షాపింగ్ అయితే చేశాను. సో నేనేం షాపింగ్ చేశానో అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. జమ్మూలో ఏంటంటే కొన్ని శారీస్ అండ్ సూట్స్ అయితే తీసుకున్నానండి. మీకు అవే ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మన వైపు అంటే మన సౌత్ ఇండియన్కి ఏంటంటే పట్టు శారీస్ చాలా ఫేమస్ కదండి. అలానే జమ్మూలో ఏంటంటే క్రేప్ శారీస్ చాలా ఫేమస్ అనమాట. అంటే నేను క్లాత్ గురించి చెప్తున్నాను. ఫ్యాబ్రిక్ నేమ్ అనమాట క్రేప్ అనేది. మన సాటిన్ క్లాత్ ఉంటుంది కదండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో సాటిన్ లాగానే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది అండ్ లుక్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ యూనిక్గా ఉంటుంది అనమాట. సో మనకి వైపు ఏంటి, మనకి పట్టులో చాలా నేమ్స్ ఉంటాయి కదా, కంచి పట్టు, కామాక్షి పట్టు, మీనాక్షి పట్టు అని అండ్ మంగళగిరి పట్టు అని చెప్తూ ఉంటాం బేస్డ్ ఆన్ సిటీస్ అనమాట. అలాగే ఏంటంటే జమ్మూలో ఏంటంటే వర్క్స్ బట్టి మాట్లాడుతూ ఉంటారు. లైక్ క్రేప్లో ఏంటంటే సుయి వర్క్, తిల్లా వర్క్, ఆరి వర్క్ అంటూ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అదే మీకు ఇప్పుడు అన్ని చూపిస్తాను, క్లియర్గా చెప్తాను. చూడండి, ఇదైతే ఇగోండి మీకు క్రేప్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఇదైంది క్లాత్. చూసారా ఎలా ఉందో, ఎంత స్మూత్గా ఉంటుందో అంటే మీరు ఈవెన్ సమ్మర్లో అండ్ వింటర్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత స్మూత్ ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మన పట్టు సారీస్ ఎంత ఫేమస్ అంతే ఫేమస్ అనమాట. ఇవి చూడండి ఎంత బాగుందో క్లాత్, చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం అనమాట ఇది వేసుకుంటే. మీ క్లాత్ గురించి ఆల్రెడీ చెప్పాను కదండి, క్రేప్ అని. సో ఈ క్రేప్ మీద ఏంటంటే మనకు వర్క్ బేస్ డిఫరెన్షియేట్ చేస్తారని చెప్పాను కదా. ఇదిగోండి ఇదైతే తిల్లా వర్క్ అంటారనమాట. ఇది ఏంటంటే 2 కలర్స్తో వేస్తారు, మొత్తం సేమ్ కలర్ వేస్తారండి, ఎయిదర్ గోల్డ్ ఆర్ సిల్వర్ అనమాట. నేనైతే ఈ క్లాత్ పైకి అయితే నాకు గోల్డ్ బాగుంటుంది అని చెప్పి నేను గోల్డ్ అండ్ అయితే బార్డర్ వేయించాను. చూడండి ఇదైతే నేను కస్టమైజ్ చేయించుకున్న శారీ అండి. అంటే మనకి ఏంటంటే ఇవి మీటర్స్లో దొరుకుతాయి, తానులో అంటారు కదా మనకి అటువైపు. అలా నేను శారీకి తీసుకొని ఏంటంటే దీన్ని కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ బార్డర్ మొత్తం వేయించడానికి ఏంటంటే నాకు ఒక 1500 పడిందండి. మొత్తం శారీ అంతా వేశారు. చూడండి మీకు పళ్ళు కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా చూడండి, చాలా బాగా. అంటే మనకి ఏంటంటే ఏ కావాలన్నా అంటే ఏ డిజైన్ కావాలన్నా వాళ్ళైతే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు, వితిన్ 2 డేస్లో ఇచ్చేస్తారు మనకి. అండ్ నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను, బట్ రెడీమేడ్ కూడా మనకు ఉంటాయండి. బట్ నాకేంటంటే కొంచెం ఎక్కువగా అనిపించింది వర్క్, కొంచెం బాడీ ఇంత వర్క్స్ ఉన్నాయన్నమాట. అందుకనే నాకు కొంచెం లైట్గా అండ్ సింపుల్ వర్క్ కావాలని అయితే నేను చేయించుకున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో. నేనైతే నాకు ఇష్టపడి అయితే ఈ కలర్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, వైట్ కలర్. ఇగోండి నేను ఇంత చిన్న చిన్న మధ్యలో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టించాను. మనం ఏంటంటే మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకోవచ్చు, అక్కడ అవైలబిలిటీలో కూడా ఉంటాయి. మనకి ఇఫ్ ఇన్ కేస్ నచ్చలేదంటే, ఎందుకంటే కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటాయి కదా, మనకి శారీస్ నచ్చుతాయి బట్ డిజైన్స్ నచ్చవు, అండ్ కొన్నిసార్లు డిజైన్స్ నచ్చితే ఏంటంటే కలర్స్ నచ్చవు. అలాంటి ప్రాబ్లం అయితే మనకి ఇక్కడ ఉండదు, ఎందుకంటే మనకు కలర్ కూడా నచ్చకపోయినా వాళ్ళు డై చేసి కూడా ఇస్తారు. అందుకని అంటే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇగోండి నేను సింపుల్గా అయితే బ్లౌజ్ని స్టిచ్ చేయించాను, ఎక్కువ అంత హడావుడు ఏం చేయలేదు. జస్ట్ ఇగోండి నార్మల్గా, ఎందుకంటే మనకి దీనికి కూడా వర్క్ వేయించాడు. ఇగోండి జస్ట్ అనమాట సింపుల్గా అయితే. మీకు ఇది పిక్ కూడా లాస్ట్లో పెడతాను చూడండి. ఈ శారీ లుక్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూసేసేయండి. అప్పు మీరే చూడండి ఎంత ఎలిగెంట్ అండ్ యూనిక్ లుక్ ఉందో, చాలా యూనిక్గా కనిపిస్తామండి మనం ఈ శారీ కట్టుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ శారీ అనమాట. ఇవ్వండి ఇది కూడా క్రేపేనండి, సేమ్ చెప్పాను కదా క్రేప్లోనే నేనైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇవ్వండి ఇందాకది ఏంటంటే తిల్లా వర్క్, ఇది ఆరి వర్క్ అంటారు. ఇదేంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ ఇస్తారు. ఇవ్వండి ఇది మొత్తం అంతా హ్యాండ్ వర్క్ అండి. ఇందాకది కూడా హ్యాండ్ వర్కే టోటల్గా, ఇది కూడా హ్యాండ్ వర్కే, బట్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి. ఇది కూడా మనం అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, బట్ నేనైతే అవైలబిలిటీలో ఉన్నదే బాగానే ఉంది అని నచ్చింది అని చెప్పేసి తీసుకున్నాను. ఇది చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మొత్తము. అండ్ బట్ ఇంకోటి ఏంటంటే క్రేప్ కూడా ఏంటంటే అండి మనకి క్రేప్లో కూడా కొంచెం క్వాలిటీ ఎలా ఉంటుందంటే మనకి కాస్ట్ పెరిగే కొద్దీ మనకి శారీ యొక్క వెయిట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అలా మనం కొంచెం కాస్ట్ తక్కువ ఉందంటే కొంచెం శారీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ క్రేప్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే మనకి ఏ కలర్ అయితే ఉందో దాని కాంట్రాస్టింగ్ కలర్స్తో అయితే వాళ్ళు వేస్తారనమాట ఈ వర్క్. ఇది కూడా మనకు కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, బట్ నాకైతే అవైలబిలిటీలో ఉన్నదే నచ్చింది అనమాట. అండ్ కలర్ కూడా బాగుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను.
అండ్ ఈ శారీలో కూడా లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. నాకైతే ఈ శారీస్ కట్టుకున్నప్పుడు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో. మీకు ఈ శారీ కూడా లుక్ ఎలా ఉందో చూసేయండి. ఈ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి. మీరే చూడొచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. అంటే మీకు చెప్పాను కదా, 8 వసంతాల మూవీ మీరు చూసే ఉంటారు కదా. 8 వసంతాల మూవీలో మీరు మరి అబ్జర్వ్ చేసినట్టయితే అందులో అందమా సాంగ్ ఉంటుంది కదా, అందులో హీరోయిన్ వేసుకున్న డ్రెస్సెస్ అయితే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి, అది సేమ్ డ్రెస్ అండి. కాకపోతే తనదైతే క్రేప్ అనమాట క్లాత్. నేను క్రేప్లో తీసుకోలేదు, నేనైతే జార్జెట్లో తీసుకున్నాను. ఎందుకంటే క్రేప్లో కొంచెం కాస్ట్లీ ఉంటాయండి. యాక్చువల్గా డ్రెస్సెస్ అయితే కొంచెం చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. అందుకని నేనైతే జార్జెట్లో తీసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవ్వండి, మీరు చూడొచ్చుండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇదైతే నేను స్టిచ్ చేయించలేదండి, ఎందుకంటే నేను ఆ టైంలో ప్రెగ్నెంట్ అనమాట. సో ఏంటంటే కొంచెం సైజ్ ఇష్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి నేను ఇలానే ఉంచేసాను దీన్ని. అండ్ ఏంటంటే నేను అమ్మాయిది మూవీ చూసి అయితే తీసుకోలేదు. నేను ఈ షాపింగ్ చేసి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోయింది అనమాట. అలానే ఉంచాను. ఈ డ్రెస్ తీసుకుని అయితే 1 year అవుతుంది. బట్ చాలా బాగుంది అనమాట. మొన్న మూవీ చూసినప్పుడైతే నాకు ఈ డ్రెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇది నా డ్రెస్సే అని చెప్పేసి. సో అందుకని ఇది చూసినాక నాకు ఈ వీడియో చూసి చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అందుకని వీడియో అయితే చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇగోండి ప్యాంట్, ఇదైతే నార్మల్ అనమాట, నార్మల్గా ఇచ్చాడు. అండ్ ఇక దుపట్టా కూడా నార్మలే, జార్జెట్లో ఉంది. అండ్ ఇవైతే ఎప్పటికీ పాడవి, ఇలానే ఉంటాయి, జార్జెట్ కదా. అండ్ ఇది మంచి జార్జెట్ అనమాట. సో ఎప్పటికీ క్లాత్ అయితే పాడవది, ఇలానే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇంకో డ్రెస్ కూడా తీసుకున్నాను నేను. ఇదైతే ఇందాక చెప్పాను కదా, తిల్లా వర్క్లోనే సేమ్. ఈ సూట్ కూడా తిల్లా వర్క్లో ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది చూడండి. ఇగోండి, ఇదేంటి అంటే ఈ వర్క్ అయితే ఇలానే ఉందండి. ఇది వైట్ది. ఇది యాక్చువల్గా నేను డై చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే డార్క్ పింక్ ఉంది కానీ నాకు ఈ పింక్ అయితే అవైలబిలిటీ లేదనమాట. సో నాకు ఇదే పింక్ కావాలని చెప్పి వాళ్ళు డై చేసి ఇచ్చారనమాట. సో నేనైతే డై చేయించుకున్నది. ఇది కూడాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వర్క్. సేమ్ ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి కొంచెం సిల్వర్ కలర్ వచ్చింది అనమాట ఈ డిజైన్. సో ఇలా అండి నేనైతే జమ్ములో షాపింగ్ చేసినవి అయితే ఇవే. ఇంకా నార్మల్గా ఇవ్వండి, ప్యాంట్ అయితే నార్మలే. అండ్ చున్నీ అయితే ఇవ్వండి ఇలా ఇచ్చాడు. దుప్పట్టా అయితే చూడొచ్చు, మీరు చూసారా, చిన్నగా అంతేనండి. ఇవైతే నేను ఈ 4 తీసుకున్నాను. 2 డ్రెస్సెస్ అండ్ 2 సూట్స్ ఉన్నాయి అండ్ 2 శారీస్ అయితే తీసుకున్నాను. అండ్ మీరు కనుక నా చిన్న సజెషన్ ఏంటంటే, మీరు కనుక జమ్మూ వెళ్తే ప్లీజ్ ఒక్క శారీ అయినా క్రేప్లో తీసుకోండి. ఎందుకంటే మన వైపు అసలు ఎంత మనం తిరిగినా సరే ఎక్కడ దొరకవు ఇవి. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశానండి. మన వైపు ఈ క్రేప్ క్లాత్ దొరికితే దొరకచ్చు, బట్ అంత అంటే అంత ప్యూర్ అయితే దొరకదు. అండ్ ఇంకోటి ఏంటంటే జమ్మూ శారీస్ అసలు మన వైపు అవైలబిలిటీలో ఉండవండి. ఒకవేళ దొరికినా కానీ అవి అయితే డూప్లికేట్ అయి ఉంటుంది. మీరు జమ్మూ వెళ్తే మాత్రం అట్లీస్ట్ ఒక్క శారీ అయినా తీసుకోండి. ఇందులో చాలా బాగుంటాయి. అంటే సూట్స్ కూడా ఏంటంటే క్రేప్లో ఉంటాయండి. అండ్ సుయి వర్క్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సుయి వర్క్ అంటే ఏంటంటే మనం హిందీలో అంటాం కదా సూది వర్క్తో అని, మొత్తం హ్యాండ్ వర్క్. బట్ అవి కూడా ఏంటంటే కాస్ట్లీ ఉంటాయి. శారీస్ కొంచెం 10,000 ప్లస్ ఉంటాయండి. అవి 10,000 మినిమం కాస్ట్ అనమాట సుయి వర్క్ అయితే. అది కూడా క్రేప్లోనే ఉంటుంది. అండ్ జమావారి శారీస్ అని కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా జమ్మూ వెళ్తే మాత్రం మీరు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే క్రేప్ ఈజ్ ది బెస్ట్ అని చెప్తాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.